ఇది దివ్య గారితో టాపిక్ ఏంటంటే, ఆ గొడవ ఏంటంటే, దివ్య గారు హౌస్‌లో రేషన్ మేనేజర్. సో, ఏదైనా ఫుడ్ ఏదైనా తెచ్చుకొని కర్రీ మాత్రం దివ్య దివ్య గారే ఎయ్యాలి. ఎందుకంటే పోర్షన్స్ ఎయ్యాలి. ఎవరికి ఎంత ఎందుకంటే అంతమందికి సరిపోదు. ఫుడ్ చాలా లిమిటెడ్‌గా ఇస్తారు. బిగ్ బాస్ టీమ్ ఏం చేస్తదంటే, ఫుడ్ విచ్చలవిడిగా ఇచ్చేస్తే ఈళ్ళు తిని చక్కగా ఉంటారు. కడుపు నిండా తిని మంచిగా ఉంటారని చెప్పి, బిగ్ బాస్ టీమ్ కావాలి ఇంటెన్షనల్‌గానే ఫుడ్డు లిమిటెడ్‌గా పంపిస్తది. ఆ సరిపోని ఫుడ్‌తో కొట్టుకు సస్తారు, కొట్టుకు సావాలి, గొడవలవ్వాలి అని చెప్పి ఇంటెన్షనల్‌గానే లిమిటెడ్ ఫుడ్ పంపిస్తది. సో, అందుకనే రేషన్ మేనేజర్‌ని పెడతారు. రేషన్ మేనేజర్‌కి ఉంటది. అందరూ ఎవరేం తినాలన్నా, ఎవరేం కావాలన్నా సరే ఫుడ్ విషయంలో ఆ టైంలో ఆ వీక్‌లో రేషన్ మేనేజర్ ఎవరున్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. దివ్యల మాదిరి గారికి తెలుసు ఈ విషయం. దివ్య గారే రేషన్ మేనేజర్ అని చెప్పి. కావాలని తనతో వచ్చిన రోజు ఇష్యూ ఉంది కదా! ఆ ఫుడ్డు లేట్‌గా వండటం ఈ ఇష్యూ ఉంది కాబట్టి తననడగకుండా ఈవిడకి ఈవిడే యేసుకొని తినేసారు. సో, నన్నడగకుండా ఎందుకు తిన్నారు? ఎందుకంటే అక్కడ సరిపోలేదనుకోండి. ఆ కర్రీ సరిపోలేదనుకోండి. రేషన్ మేనేజర్‌ని అందరూ అడుగుతారు. క్వెషన్ చేస్తారు. కానీ ఇవాళ దివ్వెల మాదిరి గారు చేసిన ఈ ఆర్గ్యుమెంట్ అంటారా? గొడవ అంటారా? యూజ్‌లెస్ వర్డ్స్ వాడి దివ్య గారు తప్పు లేకుండా అనవసరమైన వర్డ్స్ వాడారనిపించింది. సో, ఆవిడ చేసిన ఆర్గ్యుమెంట్ లేకపోతే గొడవ వల్ల దివ్య గారి గ్రాఫ్ పైకి లేసిద్దనమాట. దీనివల్ల నామినేషన్స్‌లో వేరే వాళ్ళకి ఇబ్బందవుతది. దివ్య గారి గ్రాఫ్ పెరిగిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే, దిబ్బల మాధురి గారిని బిగ్ బాస్ టీమ్ ఏమని తెచ్చిందో తెలీదు గానీ, ఏమనుకోని తెచ్చారా? లేపోతే ఏం ప్లాన్ చేసి తెచ్చారో తెలీదు గానీ, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కంటెంట్ క్రియేట్ చేయడానికి కావాలనే సంజన గారు, దివ్యల మాధురి గారు కలిసి గొడవ గొడవ చేశారన్నమాట కావాలనే. తన బొట్టుబిళ్ళే పోయాయని చెప్పి, నాకే కావాలని చెప్పి కావాలని యూజ్‌లెస్‌గా ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలనో చెప్పి అది దరిద్రంగాను, చెత్తగా అనిపిస్తుంది చూడడానికి అసలు ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఇంట్రెస్టింగ్ లేకపోగా వేస్ట్ కన్వర్జేషన్ జరుగుతుంది అక్కడంతా.